తెలంగాణలో మద్యం ధరల పెంపు వ్యవహారం సరికొత్త మలుపు తిరిగినట్లుగా తెలుస్తుంది. మద్యం ధరల సవరణపై చర్చల్లో జాతీయ సంఘాల భాగస్వామ్యం కోరుతూ త్రిసభ్య కమిటీ లేఖలు రాసింది. ఈ నెల 19న జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు పంపింది. దీంతో త్వరలోనే మద్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో మద్యం ధరలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గత ఏప్రిల్లోనే రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సునీల్ కిషోర్ జైస్వాల్ చైర్మన్ గా ఓ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ సూచన మేరకు తెలంగాణలో మద్యం ధరలను 10 నుంచి 15% వరకు పెంచాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా మద్యం ధరల సవరణపై చర్చల్లో జాతీయ సంఘాల భాగస్వామ్యం కోరుతూ త్రిసభ్య కమిటీ లేఖలు రాసింది. ఈ నెల 19న జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ వారికి ప్రభుత్వం నియమించిన కమిటీ ఆహ్వానాలు పంపింది. దీంతో మద్యం ధరల పెంపు ఏ విధంగా ఉండబోతోంది, ఇలా బ్రూవరీస్ జాతీయ సంఘాలను ఎందుకు పిలిచారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మద్యం కంపెనీల డిమాండ్, పెరుగుతున్న తయారీ, రవాణా వ్యయాలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వివిధ రకాల బ్రాండ్ల కేటగిరీలను బట్టి ఒక్కో ఫుల్ బాటిల్పై పెంపు ఇలా ఉండాలి అని ఒక అంచనాకు వచ్చింది. ఇందులో సాధారణ బ్రాండ్ ఒక్కో ఫుల్ బాటిల్పై గరిష్టంగా 80 వరకు పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. ప్రీమియం బ్రాండ్లపై ఒక్కో ఫుల్ బాటిల్పై 90 వరకు పెంపు ఉండొచ్చని టాక్. ఇక అత్యంత ఖరీదైన బ్రాండ్లపై ఏకంగా 120 పైనే భారం పడనుందని సమాచారం. అయితే బీర్ల ధరలపై ఊరట కల్పించనుంది సర్కార్. గత ఏడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను పెంచినందున ఈసారి రేట్లు పెంచాలనే లిక్కర్ కంపెనీల ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. కాబట్టి బీర్ల ధరలలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ధరలకు తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపితే కొత్త ధరలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఈ ధరల సవరణతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెల అదనంగా 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు అంచనా. ఇదిలా ఉంటే దేశంలో 80% పైగా మద్యం, బీర్, వైన్ మార్కెట్లను శాసిస్తున్న 3 ప్రధాన జాతీయ సంఘాలైన బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ ప్రతినిధులకు త్రిసభ్య కమిటీ లేఖలు పంపింది. ముడి సరుకుల వ్యయం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, మద్యం ధరలను పెంచాలంటూ లిక్కర్ తయారీ కంపెనీల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రభుత్వం ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీ సభ్యులు మద్యం ధరల పెంపునకు సంబంధించి కొన్ని నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 19న జరిగే సమావేశం తర్వాతే రాష్ట్రంలో మద్యం ధరల సవరణ అధికారికంగా ఖరారు చేయనున్నారని అధికారులు చెప్తున్నారు.